మీ జగన్మోహన్ రెడ్డి గారు ఉంచారా తీసేశారా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు కాపులకి మేలు చేకూర్చే పథకాన్ని ఉంచారా తీసేశారా? వినండి సార్, మీది రాంగ్ ట్రాక్ లో తీసుకెళ్ళకండి. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈడబ్ల్యూఎస్ ద్వారా లాభం పొందే కాపులకి అది ఉంచారా తీసేశారా? జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేశారా తీసేశారా? ఎప్పుడు వచ్చిందన్నది అనవసరం. కెర్లంపూడిలో వినండి సార్, కెర్లంపూడిలో ఎవరైతే కాపు టైగర్ గా పిలుచుకున్నటువంటి ముద్రగారు పద్మనాభం గారు పెట్టిన సభ దేని నిమిత్తం జరిగింది? తర్వాత కదా ఈడబ్ల్యూఎస్ వచ్చింది. ముందు అదే సార్ వచ్చిన దాన్ని 19లో ఉంచారా తీసేశారా? 19లో కంటిన్యూ అయిందండి. మీరెవరు నేనెవరండి తీయడానికి? గవర్నమెంట్ పెట్టింది. గారు చెప్తున్నారు మీరు కంటిన్యూ చేయలేదు తీసేశారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. సార్ ఇస్తా మేధావి జర్నలిస్ట్ గారు, అది మన రాష్ట్రం తీసేదో మొత్తం ఈ 29 రాష్ట్రాల్లో అది ఇంప్లిమెంటేషన్ జరుగుతూనే ఉంది. అది మీరే తీయడానికి అవ్వదు. పార్లమెంట్ లో మన బిల్లు పెట్టాలి దానికి. కాపులకి సంబంధించి ఏదైతే గతంలో ఉన్నదాన్ని నేను కంటిన్యూ చేయలేను, అది నా పరిధిలో లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. గత ప్రభుత్వం ఏదైతే చేసిందో కాపులకి ఉపయోగపడే పథకం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని చూపించండి. పలానా పథకం ఓపించాలి. ఏంటి సార్, లక్ష్మీనగర్ పక్కన రజనీ గారు ఉన్నారు, అడగండి. అదే రజనీ గారు ఉన్నారు, రజనీ గారు పాపం క్లోజ్ చెప్పారు, మాట్లాడలేదు ఈ విషయంలో మాట్లాడలేదు. ఎందుకంటే రజనీ గారు బయటకు వచ్చారు కదా, ఇప్పుడు క్లోజ్ చేశాం కదా ఆవిడ్ని, అందుకని మాట్లాడలేదు. చెప్పనా? మీరు మాట్లాడుతారు కదా, నాకండి ఆయన మాట్లాడినామండి. ఆయన చెప్పండి రజనీ గారు. లక్ష్మీనాథ్ గారు చెప్పండి. ఒకటి సార్, ఈ రోజున కాపు నేస్తం ద్వారా మేము ఇచ్చాం డబ్బులు మహిళలకు, ప్రతి మహిళలకు కూడా. ఈ రోజున వాళ్ళ చిన్న తరహా పెద్ద తరహా కుటీర పరిశ్రమలు ఏర్పరచుకుని ఈ రోజున వాళ్ళు స్వతంత్రంగా బతికే స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లారు. ఎవరో మీరు అనొచ్చు అంటే కాపులో అందరూ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డబ్బులతో బతికారని. అమ్మ, గ్రామంలో విలేజ్ లో చాలా మంది కూడా పేదవాళ్ళు ఉన్నారు. అంటే మన గుంటూరులోనే విజయవాడలో 10-20 కార్లు ఉండి బిల్డింగ్లు ఉన్న కాపులు వాళ్ళ గురించి నేను మాట్లాడట్లా. చాలా మంది అనేక సామాజిక వర్గాలు ఉన్నారు. వాళ్ళందరికీ ఉపయోగపడే పథకాలు మేము తీసుకొచ్చాం. ఈబీసీ ఎందుకు తీసుకొచ్చాం? రైట్, మీరే తీసుకొచ్చారు కాబట్టి, మీరే తీసుకొచ్చారు కాబట్టి గుర్తుగా కాపులందరూ మీ వైపు ఉన్నారు కాబట్టి అంబటి రాంబాబు గారు ఇంత కాపు టైగర్ గా ముందుకు వచ్చారని మీరు అంటారు. ఎస్ రైట్, మీ అభిప్రాయం మీ అభిప్రాయం 100% కాపు టైగర్ గా చేసింది, కాపు టైగర్ గా నిలబెట్టింది. ఈ రోజున నాకు తెలిసినంత వరకు అంబటి రాంబాబు గారిని ఒక కాపు సామాజిక వర్గానికి ఒక ఐడియల్ గా తయారు చేసింది మీరే. చేయండి, మీరు బాగా చెక్కండి. ఈ 2024లో జరగంది 29లో అయినా కనీసం జరగాలని ఆశిద్దాం. మరి నేనైతే ఇప్పుడైతే వ్యక్తిగతంగా అయితే నేను మీకైతే చెప్తున్నాను, పాపం మీరు పన్నే వ్యూహాలన్నీ కూడా అమలు అవ్వాలని కోరుకుంటున్నా. మరి అమలు చేస్తుందో కూటమి చేయదో వాళ్ళ ఇష్టం. ఎస్, వంశీ గారు కంక్లూడ్ చేయండి. సార్, ఇప్పుడు ఎంత ఫండ్ డైవర్ట్ అయిందో చెప్పమంటా ఉన్నారు లక్ష్మీనాథ్ గారు. 512 కోట్ల రూపాయలు కాపు కార్పొరేషన్ నిధులని సంక్షేమ పథకాలకు మళ్లించారని చెప్పేసి రజనీ గారు కూడా అప్పట్లో మాట్లాడారు. ఎస్, మా కాపు నాయకులు కూడా చాలా మంది మాట్లాడారు, ఖండించారు. సో ఆ తర్వాత కాపు కార్పొరేషన్కి రూపాయి కూడా ఇవ్వనటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. రూపాయి కూడా ఇవ్వలా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాపు కార్పొరేషన్కి. లెక్కలు తీసుకోండి. ఆ తర్వాత విదేశీ విద్యకు వెళ్ళినటువంటి కాపు విద్యార్థులకి 2019లో ఉన్నటువంటి బకాయిని ఎవరు కట్టాలి సార్? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినా కట్టాలి సార్. రూపాయి కూడా కట్టలేదు సార్. వాళ్ళు ఆస్తులు అమ్ముకుని కట్టారు సార్ కాపు సోదరులు. రూపాయి కూడా కట్టకపోతే రికార్డ్స్ ఉన్నాయి, చూసుకోండి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వేసుకోండి, వస్తుంది. 2019 వరకు ఉన్నటువంటి బకాయిలు 2018-19 బకాయిలు 19 బడ్జెట్ పెట్టిన తర్వాత ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి బాధ్యత నెక్స్ట్ గవర్నమెంట్కి ఉంటుంది సార్. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎగ్గొట్టేశారు సార్, ఇవ్వలేదు సార్. ఆ తర్వాత కాపు మహిళలకి చాలా మందికి వృత్తి ఏదో చెప్పాడు లక్ష్మణరావు గారు, ఏ ఒక్కళ్ళకి ఇవ్వలేదు సార్. పచ్చి అబద్ధాలు ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. నేను కన్క్లూజన్ మార్క్స్లో ఒక విషయం ఏం చెప్తానంటే, లక్ష్మణరావు గారు చాలా ప్రయత్నించారు పాపం.
జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారని చెప్పడానికి, అది నోటి మాటే. కానీ రికార్డ్స్లోకి వెళ్తే 0. కాపుల సంక్షేమానికి మీరు కూడా జగన్మోహన్ చాలా రెడ్డి గారు ప్రయత్నం ఖర్చు పెట్టింది చేశారండి. 0. మీరు చాలా ప్రయత్నం చేశారు ఏం ఇవ్వలేదని చెప్పడానికి. కానీ మీరు చెప్పేవైనా అబద్ధాలు అర్థమవుతా ఉన్నాయి. లక్ష్మీనాథ్ గారు నేను మళ్ళీ చెప్తున్నా కదా, మీరు చెప్పేది కూడా ప్రతిదీ 100% అబద్ధం, ఏది నిజం కాదు. మాట్లాడడం వల్ల ఉపయోగం. లక్ష్మీనాథ్ గారు నేను చెప్పనా? ఉన్నారా లేరా లక్ష్మీనాథ్ లక్ష్మణరావు గారు? డిబేట్ స్టార్టింగ్ ఈ మాట చెప్పాను, వినపట్లేదు. ఇప్పుడు దాకా మీరు కూడా హుందాగానే, అందరం కూడా హుందాగానే ఉన్నాం. ఎవరి అభిప్రాయాలైనా బయటికి వెళ్ళేటట్టు చేద్దాం. ఇంకొక విషయం చెప్పి కంక్లూడ్ చేయాలి. లక్ష్మీనాథ్ గారు సమయం కూడా లేదు. Yes, ఇంకొక విషయం చెప్పండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా వారి పిన్ని గారు వెళ్ళేసి తిరుపతి కొండ మీద జగన్ రెడ్డి రక్షక గోవిందా గోవిందా అన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి అధికార బలం దిగినాక, అధికార మతం దిగినాక, ఈరోజు వారి పార్టీ ఎమ్మెల్సీలందరూ వెంకటేశ్వర స్వామి ఫోటో పట్టుకొని వెంకటేశ్వర స్వామి గోవిందా గోవిందా అంటా ఉన్నారు చెప్పులు వేసుకొని. ఈరోజు కూడా జగన్ రెడ్డి రక్షక గోవిందా గోవిందా అనొచ్చు కదా. అలా అని ఈ లడ్డూ వంశాన్ని సక్సెస్ఫుల్ గా కులాల వైపు తిప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీ ప్రయత్నాలు ఏవి కూడా ఫలించవు. రైట్. రాష్ట్ర ప్రజలందరూ కూడా విజ్ఞతతో ఉన్నారు. ఈ కులాల కుంపట్లు కూడా ఫలించవు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా. కాపుల గురించి మాట్లాడే అర్హత అంబటి రాంబాబు గారికి ఏమాత్రం లేదు. ఈ డిబేట్ లో ఉన్న రజనీ గారికి అయితే ఉంది. ఆవిడ ఇష్టానుసారం ఆవిడ ఏమైనా మాట్లాడొచ్చు కాపులకు మద్దతుగా. కాపుల మద్దతు కావాలి అని కూడా రజనీ గారు అడగొచ్చు. కానీ అంబటి రాంబాబు అనే వాడిని కులం వెలేసిందని చెప్పేసి ఈ సందర్భంగా ఈ డిబేట్ సాక్షిగా చెప్తా ఉన్నా. లక్ష్మీనాథ్ గారు ధన్యవాదాలండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. వంశీ గారు ధన్యవాదాలండి. రజనీ గారు ధన్యవాదాలండి. రేగిడి లక్ష్మణరావు గారు ధన్యవాదాలండి. అక్షర సత్యం గారు అదేవిధంగా ధన్యవాదాలండి. అడ్వకేట్ రజనీ గారు, వంశీ గారు, లక్ష్మణరావు గారు అండ్ జనసేన నేత కిరణ్ రాయల్ గారు ధన్యవాదాలు. ఏది ఏమైనప్పటికీ కూడా అక్షర